ఏం మాట్లాడినా వేస్ట్ అనుకుంటా. అంత పరిస్థితులు ఎవరుండ్రు అమ్మి ఇవాళ రేపు ఎవరుండ్రు అని చెప్పేసి 4 రోజులు ఇంట్లో పెట్టుకొని చచ్చిపోయిన శవాన్ని కర్మదీరు చచ్చిపోయారు. పెద్ద పెద్ద దేవుళ్ళే చచ్చిపోయారు. యేసుప్రభు అట్లతోడే చచ్చిపోయి తిరిగి లేచిన అంత యేసుప్రభు అంత పరిశుద్ధులు ఉండరా? ఇప్పుడు మోసే అంత మంచి ప్రార్థన చేసే వాళ్ళు ఉండరా? ఏలియా అంత ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? దేనికి వాళ్ళకు వాళ్ళు గొప్ప అనుకొని దేవుని అవమానించడం కాదా ఇది? ప్రార్థన చేసి తిరిగి లేచొస్తారా? మీరు ఎంతమందికి సాయం చేసిరు మీరు ప్రార్థన వల్ల? ఎన్ని కుటుంబాలు కాపాడిరు? ఇప్పుడు మీలో నీతి ఉంటేనే కదా దేవుడు వింటాడు, ప్రార్థన వింటాడు. దానికి మేము కాదన్నాము. కానీ ఇట్లాంటివా మీరు చేసేది? ఇట్లాంటిదా మీరు పిచ్చి ప్రార్థనలన్నీ చేసుకుంటా దేవుని అవమానించుకుంటా? ఇప్పుడు హిందువులు ఎంతమంది ఇప్పుడు అవమానిస్తారు తండ్రిని? ప్రార్థన చేయగానే లేచి వస్తారా? మీరు 10 మందికి సాయం చేసే ముఖం కాదు. మీలో ఒకటి బయట ఒకటి పెట్టుకొని నడుచుకొని దేవుని మీద మొత్తం నిందలేస్తే ఏం లాభం? చుట్టుపక్కల వాళ్ళతో మొత్తం తిట్లే తినిపిస్తారు కదా. ఏమైనా లాభం ఉందా దానివల్ల? ఏమైనా అర్థం ఉందా? మనుషులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు చచ్చిపోతారు. గొప్ప గొప్ప ప్రవక్తలే చచ్చిపోయారు, గొప్ప గొప్ప రాజులే చచ్చిపోయారు. మనం చచ్చిపోము, అట్లే ఉంటాం. ఎల్లకాలం గురిగిలో పోసుకున్నాము ఆయుష్ తీసుకొని మోకాళ్ళల్లో మొత్తం పెట్టుకొని ఇట్లా చేసుకుంటా దేవుని అవమానిస్తున్నారు. కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఆ పని చేసే ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను నేను. దేనికి లేచిండా? ఇప్పుడు 4 రోజులు ప్రార్థన చేశారు, మురుగు పట్టిపోయింది. దానివల్ల ఇంటి పక్కల వాళ్ళకి వాసన, నీకు వాసన, ఇబ్బంది అయిపోయి. మనిషి బతుకున్నప్పుడు ఏదైనా, సచ్చినాక వాసనే పడుతుంది. ఆ కింద ఉన్న వాచ్మెన్ కూడా 4-5 సార్లు బెదిరించడం జరిగింది. ఆ వాచ్మెన్ కూడా అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఆ వాచ్మెన్ పొజిషన్లో నేనుంటే పల్ల 4 చప్పరిచ్చి కింద గుంజుకోద్దు. నేనుంటే మాత్రం ఏడంగా కానొస్తుండే దేవుడు కష్టాలు ఉన్నప్పుడు కాపాడుతాడు. కానీ ఇంత మూర్ఖంగా ఇంత దరిద్రంగా పాడైపోయి అప్పుడు ఒకసారి 2 పిల్లల్ని చంపిన చూసినావా? ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని. వీళ్ళు కూడా అట్లా పాడైపోయారు. దేవుని అవమానిస్తున్నారు తమ్మి. దానివల్ల ఉపయోగం ఏముంది? దానివల్ల ఉపయోగం లేదు. చాలా మంది పెట్టిరు, చాలా మంది మా ఆయన కూడా ఫోన్లు చేసి చెప్తున్నారంట, మీ మిసెస్ ఇట్లా మాట్లాడుతుంది, ఇక మా క్రిస్టియన్స్ మీద దాడి చేస్తున్నా అంటే మనం క్రిస్టియన్స్ మన సక్కంగా లేనిది బయట కాడికి ఎందుకు పోవాలి? అదేగా నేను చెప్పేది. నేను ఒక క్రిస్టియన్ని, మా ఆయనకి ఎందుకు ఫోన్ చేయడం? మీకు ధైర్యం ఉంటే నాకు చేయాలి, నాతోడు మాట్లాడేది మీకు సమాధానం నేను చెప్తా. కుక్కలకు కూడా దశమభాగం తీయాలంట. మనుషులు అయితే పని చేస్తారు, దశమభాగం తీస్తాం, ఒప్పుకుంటాము. కుక్కలు ఏం పని చేస్తున్నాయి? మనం తినేసి తింటాయి అవి. చాలా మంది నేను మొన్న మాట్లాడిన దానికి చాలా మంది మా ఆయనకు ఫోన్లు చేసి చెప్తున్నారంట. అవసరమా? అంటే క్రైస్తవ మతంలో చాలా లోపాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? చాలా అంటే 50% ఉందన్న, 50% లేదు. 50% నిజాయితీ బతికేటోళ్ళు ఉన్నారు, 50% వ్యాపారం చేసేటోళ్ళు ఉన్నారు. కుల్లా చెప్తున్నాను నేను. అన్ని మతాలలో ఉన్నారు. హిందువులు లేరంటారా? నేను చూపిన ఎంతమంది ఉన్నారు? ముస్లింలు లేరా? ఇలా ఒక బ్రెడ్ జామ్ అమ్ముకుంటూ నిజాయితీ ఉన్నారు కాబట్టి అందరు వేరు. ముస్లింలు ఎంతమంది ఇబ్బందులు పెడతలేదు? మనోడు బుర్క వేసుకొని పోయి ఆడోళ్ళ పక్కన కూర్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి? అంటే ఇప్పుడు వాళ్ళ ఇజ్జత్ తీసినట్టుగా వీడు పక్కలని వాళ్ళ దాన్ని వద్దు. ఈ ముస్లిం వాళ్ళందరూ పోయి వాడని చూసి ఆడ మనిషి అనుకుంటాడు. బుర్కెత్తుతున్నా మా బుర్కెత్తున్నా అని అట్లా అంటారు. వాడు చేసేవాళ్ళు లంగ పనులు. వెళ్ళలేరు చెప్పు, అన్నిట్లలో ఉన్నారు. కానీ నిజాయితీగా బతికిన తర్వాత మనం ఇంకొని చెప్పాలి. అందరూ యాక్సెప్ట్ చేస్తారు దానికి. మా క్రిస్టియన్స్ దాంట్లో నేను లేరు, నిజాయితీగా ఉన్నారు, మా మతమే గొప్ప అని నేను చెప్పాను. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నా దేవుడు గొప్పోడు అని నేను చెప్తా. ఎందుకంటే నా దేవుడు నాకే గొప్ప, నీ దేవుడు నీకే గొప్ప. నీ దగ్గరకు వచ్చి నా దేవుడు గొప్పరా అని నేను అంటే నీకేమంటుంది? మండుతుంది. మండినప్పుడు ఏం చేస్తావు? దౌడ పనులు అంటే రాళ్ళు కూడా చేతిలో పెట్టి ఇంటికి తోలిస్తావు. అన్న నేనేం చెప్తున్నా చెప్పనా? హిందువులు కూడా చాలా మంది కావాలని కూడా చేస్తున్నారు తెలుసా ముస్లింల మీద. ఇప్పుడు చర్చి అనేది అందరికి హక్కు ఉంటుంది. చర్చిల కాడికి పోయి దాడులు చేస్తలేరా? అదైతే తప్పే కదా. హిందువులది కూడా తప్పు ఉంది, లేదని నేను చెప్పాను. ఎన్ని కావాలి నీకు? పుష్కలంగా ఉన్నాయి. ఏ పరంగా అంటే ఇక్కడ ఉండకూడదు. ఒక అబ్బాయి అయితే దారుణంగా తిడతాడు క్రిస్టియన్స్ని. అందరినీ తిట్టకు, తప్పు చేసిన వాళ్ళు తిట్టు. నేను తప్పు చేసిన ప్రూఫులతో సహా నేను చూపించి తిడుతున్నా. అట్లా తిట్టు. ఏసు తాత వచ్చిన ఇవి వీకు, ఏసు తాత నాది ఇది అవసరమా? తప్పు చేసిన తిట్టు. దేవుడు తప్పు చేయమని చెప్పలేదు. దేవుడు తప్పు చేయమని చెప్పేటోడు దేవుడే కాదు అసలు. అంటే ఇప్పుడు హిందువులు అక్కడ వెళ్ళి దాడి చేస్తున్నారు అంటున్నారు కదా, అంటే ఇల్లీగల్ కూడా కొన్ని చర్చెస్ కడుతున్నారు. అంటే పర్మిషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ అత్త, ఆమె హాస్పిటల్ కడతా అని చెప్పి డైరెక్ట్గా ఎన్నో వందల ఎకరాల లోపల. నేను చెప్పనా? ఆంధ్రాలో 100% ఉంటే ఈడ 5% ఉన్నారు క్రిస్టియన్స్.
నేను ఆంధ్ర ముచ్చట నేను మాట్లాడట్లేదు. మా తెలంగాణలో నేను పుట్టి పెరిగిన నా తెలంగాణ గురించి నేను మాట్లాడుతున్నా. బయట దేశం గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణలో జరిగిన దాని గురించే మాట్లాడుతున్నా. నేను చూసిందే మాట్లాడుతున్నా. నేను పోయి ఒక చర్చికే ఆ కాలనీ వాళ్ళందరూ వచ్చి నువ్వు ఇక్కడ చర్చి పెట్టకూడదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఆయన ఎవరిని కించపరచలేదు, ఆయన సువార్త చేయలేదు. కొంతమందిని మాత్రమే నేను అంటున్నా. అయితే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆంధ్ర సైడ్ పెడితే ఇప్పుడు ఏదైతే క్రిస్టియన్స్ 4% ఉందని చెప్పారు కదా, అయితే లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు అన్నారు ఏమంటే తెలంగాణలో అసలు క్రిస్టియన్సే లేరని చెప్పారు. ఓ తమ్మి ఆ ముచ్చట అయిపోయింది. క్రిస్టియన్స్ లేరు అన్నాడు. ఆ సతీష్ కుమార్ గురించి మాట్లాడిండు, ఆడికి పోయిండు. ఆ దుకాణం హైటెక్ సిటీ కూడా లేదు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు, అట్లా కట్టిండు సతీష్ కుమార్ అని చెప్పేసి మా రేవంత్ రెడ్డి అన్న మాట్లాడిండు. అయిపోయింది ఆ ముచ్చట. ఆయనే ఒప్పుకుండు.